హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ చూసారు కదా. ఇప్పుడు మనము నెక్స్ట్ పార్ట్ చేద్దాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ బాగా చూడండి. క్వశ్చన్ బాగా చూస్తే మీకు క్వశ్చన్ బాగా అర్థమైతే కానీ మీకు ఆన్సర్స్ అనేవి రావండి. ఒకసారి బాగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ అనేది మీకు కంప్లీట్గా క్వశ్చన్ అనేది అర్థం కావాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్. ఓకే, ఒక ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్. ఓకే, టూ క్యాండిడేట్స్ x plus 20% ఆఫ్ ద ఓటర్స్ కాస్ట్ దేర్ ఓట్స్. ఎంతమంది ఓట్ వేశారు? x plus 20% ఆఫ్ ద ఓటర్స్ ఏం చేశారు? ఓట్ వేశారు. ఓకే, అండ్ విచ్ ఈస్ అది ఎంత అంటే విచ్ దాంట్లోకించి 15,600 ఓట్స్ అవర్ ఏంటిది? ఇన్వాలిడ్. ఓకే, ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకే, దాంట్లో x plus 20% ఆఫ్ ద ఓటర్స్ ఏమో ఓట్ వేశారు, అండ్ దాంట్లో 15,600 ఓట్స్ ఏమో ఇన్వాలిడ్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఏ గాట్ 62,400 ఓట్స్. ఏ అనే పర్సన్ 62,400 ఓట్స్ వచ్చాయి. ఆ ఓట్స్ ఎంత మొత్తము? ఆ 62,400 ఓట్స్ ఎంత? x minus 10% ఆఫ్ ద టోటల్ ఓటర్స్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్. ఓటర్ లిస్ట్ లో ఉన్న టోటల్ ఓట్స్ లో x minus 10% అనమాట ఓట్స్. ఏది? 62,400 ఓట్స్. ఓకే, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్ లిస్ట్ అంటే మొత్తం టోటల్ ఓట్స్ ఎంత? మొత్తం టోటల్ ఓట్స్ ఓటర్ లిస్ట్ లో ఏంటంటే 1,20,000. దెన్ మనకి ఏం కనుక్కున్నాడు? వ్యాలిడ్ ఓట్స్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకే, మనకి ఏం కనుక్కున్నాడు? ఫైండ్ హౌ మెనీ వ్యాలిడ్ ఓట్స్. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఒకసారి, మనకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు అని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఏ అండ్ బి ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి. రైట్, ఏ అండ్ బి ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకే, మనకు టోటల్ ఓట్స్ ఎంత? దానికి ముందు ఇచ్చిన క్వశ్చన్ మనం సమ్మరైజ్ చేద్దాం. అప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు x plus 20% ఆఫ్ ద ఓటర్స్. ఇవంతా ఎవరు? కాస్ట్ చేసిన ఓటు వేసిన వాళ్ళు. ఓకే, ఈ ఓటు వేసిన దాంట్లోకించి ఎంత? 15,600 ఓట్స్ ఏమో ఇవేంటిది? ఇన్వాలిడ్ ఓట్స్. ఓకే, ఇన్వాలిడ్ ఓట్స్. మొత్తం టోటల్ ఓట్స్ ఎంత మనకు తెలియదు. ఓకే, ఈ టోటల్ ఓట్స్ నుంచి ఈ ఓట్స్ ఏమో ఇవి కాస్ట్ చేసిన ఓటు, దాంట్లోకి నుంచి ఇవి ఇన్వాలిడ్ ఓట్స్. ఈ ఇన్వాలిడ్ ఓట్ నుంచి మనకు తీసేస్తే ఏమంటుంది? ఎక్స్ ప్లస్ టోటల్ ఓట్స్ నుంచి, ఈ టోటల్ ఓట్స్ నుంచి ఈ ఓట్ నుంచి ఈ ఓట్ తీసేస్తే, ఈ టోటల్ ఓట్లో ఇది వ్యాలిడ్ ఓట్స్, ఈ వ్యాలిడ్ ఓట్ నుంచి ఇన్వాలిడ్ ఓట్ తీసేస్తే మనకు అంటే x minus 20% ఆఫ్ ద minus 156. ఇది వ్యాలిడ్ ఓట్స్. కానీ మనకి ఏం చెప్తున్నాడు? మనకి ఇక్కడ ఏమన్నాడు? ఏ క్యాండిడేట్ ఎంత? 62,400 ఓట్స్ వచ్చినాయి అతనికి. ఏకి ఎంత వచ్చింది? 62,400 ఓట్స్ వచ్చినాయి. ఈ ఓట్లు ఎన్ని? ఈ ఓట్స్ ఎంత అంటే ఈ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత? ఈ వ్యాలిడ్ ఓట్స్ లో ఈ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఉంది కదా, దాంట్లో x minus 10% అంటున్నాడు. x minus 10. ఈ 64,000 అనే ఓట్స్ x minus 10%. దేంట్లో? ఈ 1,20,000 ఓట్స్ లో. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఆన్సర్ లాగా రాయాలి. చూడండి, ఇప్పుడు దీని ఆన్సర్ రాయాలంటే చూడండి ఒకసారి. మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ మనకు ఇక్కడ x కనుక్కోవాలి కదా. మనకి ఇది సింపుల్ కదా. టోటల్ ఓట్స్ ఏమో 1,20,000. రైట్, టోటల్ ఓట్స్ ఏమో ఇక్కడ 1,20,000. దాంట్లోకి నుంచి ఏకి ఎంత వచ్చినాయి? ఇంత వచ్చినాయి. ఇదంతా x minus 10% కి సమానం అన్నాడు. అప్పుడు మనం x కనుక్కోవచ్చు కదా. x వచ్చిందంటే మనకు ఇగో x plus 20% వస్తుంది. ఏది? వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్ నుంచి ఇన్వాలిడ్ తీసేస్తే మనకు కాస్ట్ చేసిన ఓటు తెలిసిపోతుంది. ఓకే, ఇది మనం కనుక్కుంటే x వస్తుంది. ఇక్కడ నుంచి మనకు కాస్ట్ చేసిన ఓటు తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఈ కాస్ట్ చేసిన ఓటు నుంచి ఇన్వాలిడ్ ఓటు తీసేస్తే మనకు వ్యాలిడ్ ఓటు వచ్చేస్తుంది. సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఆన్సర్ చేద్దాం. ఓకే, మనకు ఏ క్యాండిడేట్కి వచ్చిన ఓట్స్ ఈక్వల్స్ ఏ క్యాండిడేట్కి వచ్చిన ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్ ఎంత మనకి? 1,20,000. ఇంకా ఆ ఓట్స్ ఎంత? x minus 10%. ఇక్కడ రిపీట్ కదా మనము x minus 10%. ఓకే, అప్పుడు మనకు x minus 10% ఓట్స్. రైట్, x minus 10% ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు x minus 10% ఆఫ్ ఓట్స్. ఏది? టోటల్ ఓట్స్ కి. టోటల్ ఓట్స్ ఎంత? 12,000. ఇది టోటల్ ఓట్స్ అనమాట.
టోటల్ ఓట్స్కి, రైట్. ఇప్పుడు చూడండి, మనకు ఏ క్యాండిడేట్కి వచ్చిన ఓట్స్ ఎంత, 62,400, 62,400, రైట్. 62,400 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 10%, ఓకే. ఈ ఎక్స్ మైనస్ 10% ఇంటూ టోటల్ ఓట్స్ ఎంత, 1,20,000, రైట్. 1,20,000, రైట్. 1,20,000, ఓకే. ఇప్పుడు చూడండి, మనకి ఈ పర్సంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే, ఓకే, ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేస్తే, ఓకే, మనకి ఏం మిగులుతుంది చూడండి, 12 1s 12 5s 12 5s 60, ఇంకా మిగులుతుంది 2 మిగులుతుంది, 12 2s 24, సో 52, రైట్. ఎక్స్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 52, రైట్. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 52 + 10 62. చూసామా, మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం, మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చేసిన కాస్ట్ చేసిన ఓట్లు తెలుసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ తెలిసిందంటే మనకి ఏం చేసినచ్చు, కాస్ట్ చేసిన ఓటు తెలుసుకోవచ్చు. ఇప్పుడు కాస్ట్ చేసిన ఓట్స్ ఎంత, ఎక్స్ ప్లస్ 20% కదా, సో ఎక్స్ ప్లస్ 20% కదా, ఓకే. ఎక్స్ ప్లస్ 20%, ఎక్స్ ప్లస్ ఎంతది, ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ దేంట్లో, టోటల్ ఓట్స్లో, రైట్. టోటల్ ఓట్స్లో, రైట్. అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ ఎంత, 62 + 20 బై మా పర్సంటేజ్ ఆఫ్ ఇంటూ 12, 1,20,000, రైట్. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం, రైట్. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే చూడండి, మనకి ఏమొస్తుంది, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, రైట్. ఇది ఎంత అవుతుంది, 62 + 20 82 బై ఎంత, ఇంటూ 1200. ఇప్పుడు చూడండి, మనము దీన్ని 12 × 2 4, ఈ 2 zeros ఉన్నాయి, 2 zeros పెట్టుకొని 12 × 2 24, 2 ఉంటుంది. 12 × 8 96, 96 + 2 98. సో మనం కాస్ట్ చేసిన ఓటు తెలిసింది. ఇప్పుడు కాస్ట్ చేసిన ఓటు తెలిసింది మనకు. ఈ కాస్ట్ చేసిన ఓటు కదా, దీంట్లోకి నుంచి మనము ఇన్వాలిడ్ ఓట్స్ తీసేద్దాం. ఇప్పుడు 98,400 నుంచి మైనస్ ఎంత, 15,600 ఓట్స్, 15,600 ఓట్స్. ఇది మనం తీసిస్తే మనకి ఏమొస్తుంది, చెప్పండి. 15 ఇక్కడ చూడండి, మనకి ఎంత వస్తుంది, 98 నుంచి 15 పోతే మనకు 83, కానీ ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 400 ఉంది, సో 83 800. చూడండి, ఇటు 400 + 400 800, రైట్. 16,000 అనుకుంటే 400 కలిపితే మనకు 16,000 వస్తుంది కదా. 16,000 మైనస్ 98,000 అంటే మనకు 82,800. 82,800 ఇదెంత, ఇవి వ్యాలిడ్ ఓట్స్, ఇది కాస్ట్ చేసిన ఓట్స్. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఏంటి మనకి 82,800 అనమాట. సింపుల్, ఓకే. మనకి ఇది అర్థం అవుతే మనకి చేయడానికి వస్తుంది అనమాట, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ కంపెనీ ఏ. ద నంబర్ ఆఫ్ మేల్స్ కంపెనీ ఏలో, ద నంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏలో ఎంత, 60% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ దట్ కంపెనీ. ఏది, ఒక కంపెనీ ఏ ఉంది, ఆ కంపెనీలో మేల్ ఎంత ఉందని 60% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద కంపెనీ. అంటే మేలు 60% ఉంటే లేడీస్ ఎంత పర్సెంట్ ఉంటారో, ఫీమేల్స్ ఎంత పర్సెంట్ ఉంటారో 40%. చూడండి, ఇన్ దట్ కంపెనీ అన్నాడు. సో ఇన్ దట్ కంపెనీ అంటే ఏలో ఏ కంపెనీలో మేల్ ఎంతమంది, 60%. అప్పుడు ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది, 40% అనుకుంటే, ఓకే. అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి ఈజ్, బిలో 20% 25% లెస్ దెన్ ద కంపెనీ ఏ, ఓకే. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా కంపెనీ ఏలో, కంపెనీ బిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బిలో 25% లెస్ ఉన్నారు. దేంతో కంపేర్ చేస్తే, ఏతో కంపేర్ చేస్తే, ఓకే. అండ్ ద నంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ ఈజ్, ఇప్పుడు ఒకవేళ ద నంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఈజ్ ఇంత కంపెనీ ఏలో X+18 ఎక్కువ ఉంటే, దెన్ ద ఫీమేల్ ఎంప్లాయీస్ కంటే మేల్ ఎంప్లాయీస్ కంటే కంపెనీ ఏలో ఫీమేల్ ఎంప్లాయీస్ A+18 ఎక్కువ ఉంటే,
ఎక్కువ ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి ఈజ్ 120. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? ద టోటల్ నెంబర్ ఆఫ్ కంపెనీ బిలో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ కంపెనీ బిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత? 120. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఏం లేదండి, 2 కంపెనీలు ఉన్నాయి. ఓకే, ఏలో 60% మేల్స్ ఉన్నారు, 60% మేల్ ఉన్నారు, అండ్ రిమైనింగ్ 40% ఫీమేల్స్ ఉన్నారు. ఓకే, అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దేంట్లో? బిలో. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బిలో ఉంటారు కదా, దాంట్లో 25% లెస్ ఉన్నారు. ఏతో పోలిస్తే ఏలో ఎక్కువ ఉన్నారు, బిలో లెస్ ఉన్నారు అనమాట. బి ఈజ్ లెస్ కంప్లైస్ దేనికంటే? ఏ కంటే. ఇంకేంటిది? ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ కంపెనీ ఏలో ఈజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 18 మోర్ దెన్ ద ఫీమేల్ ఎంప్లాయీస్. ఓకే, మేల్ ఎంప్లాయీస్ కంటే ఎక్స్ ప్లస్ 18 ఫీమేల్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు ఒకవేళ అనుకుంటే. దెన్ మనకు బిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత? 120 అన్నారు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మనము డైరెక్ట్గా మనకు బి వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం బీతోనే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మనం బీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బి ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దేంట్లో? బిలో. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బిలో ఎంత? ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఎంత? 120. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బిలో 120. కానీ ఈ 120 ఏమన్నాడు వాడు? ఈ 120 ఏమన్నాడు? 25% లెస్ దేనికంటే? కంపెనీ కంటే. 25% లెస్ కంపెనీ కంటే. అంటే 120 25% లెస్ అంటే ఎంత? 75% కదా. 75% ఆఫ్ ఏ. 120 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఏ. రైట్, అప్పుడు 3 1s 3 40 టైమ్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 × 40 160. రైట్, అప్పుడు మనకి ఏ వచ్చింది. నెక్స్ట్ ఇది బి ఇచ్చాడు అనమాట. బి ఇచ్చాడు, మనకు ఏ వచ్చింది. ఇప్పుడు చూడండి మనకు ఏలో ఉన్న ఎంత? 60% మేల్స్ కదా. సో 160 మొత్తం మేల్స్లో 160 మొత్తం టోటల్ ఎంప్లాయీస్లో మేల్ ఎంత? 60%. రైట్, మేల్స్ ఎంత? 60% ఈజ్ ఈక్వల్ టు 96. సో 96 మేల్స్ ఉన్నారు. ఓకే, 160లో 96 మేల్ అంటే 64 ఫీమేల్స్ అంతే కదా. 96 మేల్స్ అయితే 64 ఫీమేల్స్. ఓకే, ఈ కండిషన్ ఏమి ఇచ్చాడు? మేల్ ఎంత? 96 ఈజ్ ఈక్వల్ టు ఓకే ఫీమేల్ ఎంప్లాయీస్ ఎక్స్ ప్లస్ 18. ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంత? 64 ప్లస్ ఎక్స్ ప్లస్ 18. అయితే మనకి ఏం కనుక్కున్నాడు? ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. అప్పుడు చూడండి 96 మైనస్ 64 ప్లస్ 18. 64 ప్లస్ 16 అంటే 80 ప్లస్ 2 82 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ 96 + 14. చూడండి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14. మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద నంబర్ ఏ ఈజ్ 40% మోర్ దెన్ ద బి. ఒక నంబర్ ఉంది ఏ, అది 40% మోర్ ఉంది. ఏది? ఒక నంబర్ ఏ. ద నంబర్ ఏ ఈజ్ 40% మోర్ దెన్ ద బి. 40% మోర్ దెన్ ద బి. ఓకే, అండ్ ద నంబర్ సి ఈజ్ ఎంత? లెస్ 30 లెస్ దెన్ ద బి. ఓకే, రెండు బితోనే ఉన్నాయి కాబట్టి చేయొచ్చు ఈజీగా. ఓకే, అండ్ ద నంబర్ ఏ అండ్ సి డిక్రీజ్డ్ ఎంత? డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్. ఓకే, ఏ అనేది డిక్రీజ్ అవుతుంది, ఏ అనే వాల్యూ డిక్రీజ్ అవుతుంది, అండ్ సి అనే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత? ఎక్స్ ప్లస్ 5 అండ్ ఎక్స్. ఓకే, ద రేషియో బిట్వీన్ ఏ అండ్ సి ఎంత? 3:2. ఓకే, ద సమ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 310. ఓకే, the sum of the number a and b and 3. Okay, find the value of x. 6x plus 90. 6x plus 90 వాల్యూ కనుక్కున్నాడు. ఫస్ట్ మనం x వాల్యూ కనుక్కుందాం.
దీంట్లో మనకి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకు ఈజీగా వేరే వాల్యూస్ అంటారు 6x ప్లస్ వాల్యూ అని వస్తుంది. సో మనము దీంట్లో ఫస్ట్ మనం ఏది కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఇది చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి అండ్ ఇక్కడ సి, రైట్? ఏ అండ్ బి అని తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఏ ఈజ్ 40% మోర్ దెన్ బి, అండ్ ఇక్కడ కూడా సి ఈజ్ 30% లెస్ దెన్ బి. సో మనము బి ఈజ్ కూడా 100 తీసుకుంటే 100, మనం బి ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుంటాం, 100 తీసుకుంటే, రైట్? అప్పుడు ఏ ఈజ్ 40% మోర్ ఉన్నాయి కదా, సో 140. ఓకే, 100లో 30% లెస్ అంటే 70, రైట్? ఇప్పుడు మనం బి 100 తీసుకుంటే ఇది 70, ఇది 140. ఎందుకంటే ఇక్కడ 30% లెస్ అన్నాడు, ఇక్కడ 40% మోర్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద నంబర్ ఏ అండ్ సి ఆర్ డిక్రీజ్, ఏ డిక్రీజ్ అయితే, ఏ అనే వాల్యూ డిక్రీజ్ అయితే, సో మనకి ఏ ఇక్కడ ఎంత 140, దీంట్లోకి నుంచి డిక్రీజ్ అయింది ఎంత, x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 140 మైనస్ ఎక్స్ మైనస్ 5, సో మనకు వాల్యూ ఎంత 135 మైనస్ ఎక్స్, రైట్? 135 మైనస్ ఎక్స్. ఇప్పుడు సి వాల్యూ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఎక్స్ వాల్యూ డిక్రీజ్ అయింది. సో ఎంత 70, దీంట్లో నుంచి డిక్రీజ్ అయింది 70 మైనస్ ఎక్స్. ఓకే, ఇది సి వాల్యూ. ఓకే, అండ్ ఏ అండ్ సి ఎంత రేషియో ఎంత, 3:2. ఇక్కడ చూడండి 135 మైనస్ ఎక్స్ బై 70 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీని రేషియో ఎంత 3:2, రైట్? ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 2 into 130 అంటే 270, రైట్? మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 3 into 70 210 మైనస్ 3x. ఓకే, మైనస్ 3x. ఇప్పుడు చూడండి మనము ఈ 3x ఇట్లా ఇది 3x ఇది ఏమన్నా ఇంక్రీజ్ అన్నారు కదా, సో 70 ప్లస్ ఎక్స్ అంటే మనం 70 ప్లస్ ఎక్స్ అంటే మనకు ఇంక్రీజ్ అవుతుంది, యాడ్ అవుతుంది, రైట్? మనకు యాడ్ అవుతుంది కాబట్టి మనం చూడండి ఇక్కడ 270 మైనస్ 10 60, ఇటు సైడ్ వస్తాయి, ఇది ప్లస్ అట్లా వెళ్తే ఈజ్ ఈక్వల్ టు 5x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత 12, ఎక్స్ వాల్యూ ఎంత 12. కానీ మనకు కనుక్కోమన్నది ఏంది, మనం కనుక్కోమన్న వాల్యూ ఏంటిది 6x ప్లస్ 90 కదా, సో ఎక్స్ వాల్యూ 12 అంటే 6 into 12 ప్లస్ 90, రైట్? ఇప్పుడు 6 into 12 ఎంత, 12 6 72 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ ఎంత 162. ఓకే, మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏ సేల్స్ మ్యాన్ మేక్స్ కమిషన్ ఆఫ్ x% ఆన్ ద ఫస్ట్ 4,000. ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు, అతను కమిషన్ తీసుకున్నాడు ఎంత, x% దేని మీద, ఫస్ట్ 4,000 మీద వర్డ్, అండ్ సేల్స్ అండ్ y% కమిషన్ దేని మీద తీసుకుంటాడు, ఆన్ ద ఫర్దర్ సేల్స్ అంటే అబోవ్, అంటే x% దేని మీద 4,000 మీద, 4,000 కంటే ఎక్కువ ఉంటే అతను ఎంత తీసుకుంటాడు, 5% తీసుకుంటాడు. ఓకే, అండ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ద మే, ఏది మే మంత్లో. ఓకే, అండ్ హీ మేక్స్ 1,000 రూపీస్ ఫ్రమ్ ద టోటల్ సేల్స్ అండ్ 8,000. టోటల్ సేల్స్ ఎంత 8,000. టోటల్ సేల్స్ 8,000 అయితే 4,000 మీద x% మరియు మిగతా 4,000 y మీద. ఓకే, 4,000 ఏమో x మీద, 4,000 ఏమో y మీద. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 8,000 అన్నాడు, 8,000లో ఇక్కడ 4,000కి x% కమిషన్, మిగతా 4,000కి y% కమిషన్ అన్నాడు. ఓకే, అండ్ హీ మేక్స్ ఎంత ప్రాఫిట్, 1,000 రూపీస్ ప్రాఫిట్ చేశాడు అనమాట. ఓకే, అండ్ డ్యూరింగ్ జూన్లో ఏం చేశాడు, 1,600 ప్రాఫిట్ చేశాడు. ఎంత టోటల్ సేల్స్ ఎంత 12,000. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ మనకు 4,000 మీద కమిషన్, 4,000 అబోవ్ సేల్స్ అయితే ఎంత కమిషను, 4,000 మీద అబోవ్ సేల్స్ అయితే 4,000
మీద X% కమిషన్. X% అంటే X/100 కదా. సో 2 zeros క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత 40x. అలాగే ఇది X%, ఇది X%, రైట్. అప్పుడు Y% ఎంత, Y% వాల్యూస్ ఎంత, ఇక్కడ 4000 అబ్బో కదా. సో ఇక్కడ Y% వాల్యూ ఎంత 4000 ఇంటూ Y% కదా, Y/100. ఈ 2 zeros క్యాన్సిల్. సో ఎంత 40y. సో ఈ రెండు వాల్యూ ఎంత 40x ప్లస్ 40y. 40x ప్లస్ 40y ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000. మనం దీన్ని 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఈ 0కి 0, ఈ 0. ఓకే, 4 1s 425 టైమ్స్. సో మనము x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇది ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు దీన్ని సేల్స్ ఎంత అన్నాడు, జూన్లో 1600 అన్నాడు. ఓకే, జూన్లో 1600. ఆల్రెడీ మనకు ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్లో ఇది సేమ్ అనమాట. మరి ఎక్స్లో సేమ్ ఎంత, ఎక్స్లో 4000, కానీ ఇక్కడ మొత్తం ఎంత 12,000. ఇప్పుడు y ఎంత అవుతుంది 12,000 మైనస్ 4,000 ఈజ్ ఈక్వల్ టు 8,000 కదా. 8,000 ఈ 4,000 మీద X% కదా. అప్పుడు ఈ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్, ఇది 40x, రైట్. మరి దీని మీద Y% కదా, అప్పుడు ఈ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్, అప్పుడు ఎంత అవుతుంది, ఇది 80y. సో ఇదెంత 40x ప్లస్ 80y, రైట్, ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత 1600. అప్పుడు చూడండి, మనం ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ చేస్తున్నాం. 4 1s 4 2s 440 టైమ్స్. సో ఎంత x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40. ఇప్పుడు ఇది ఏంటిది ఈక్వేషన్ 2. సో మనం ఈక్వేషన్ 1 and 2 చేస్తే, ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 and 2 చేస్తే చూడండి, మనకు x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది, అండ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మనకి 25 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనము వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు మనకి కింద సింబల్స్ చేంజ్ చేస్తే, చూడండి మనం సింబల్ చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, వాల్యూస్ ఏమొస్తాయి ఒకసారి చూడండి. x క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు ఎంత 15. y ఈజ్ ఈక్వల్ 15 అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 25. ఇప్పుడు x ఎంత అవుతుంది 10 అవుతుంది. ఓకే, x ఎంత అవుతుంది 10 అవుతుంది. మనకు ఫైనల్ వాల్యూ ఆఫ్ x అన్నాడు. సో ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్కమ్ ఆఫ్ రాజు ఈజ్ 20% మోర్ దెన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ అమిత్. ఓకే, ఇన్కమ్ ఆఫ్ రాజ్ ఎవరిది, ఇన్కమ్ ఆఫ్ రాజ్